అన్నదాతలు సో ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. ఇవాళ నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 51 కోట్ల రూపాయల ఏదో పంట నష్ట పరిహారం కింద రిలీజ్ చేసింది. వాస్తవానికి పంటలను నమోదు చేసుకోకపోవడం వల్ల, బీమాకు నమోదు చేసుకోకపోవడం వల్ల చాలామందికి పంట నష్టం బీమా రావట్లేదు. దానికి సంబంధించిన అంశం ఏది, ధీమా ఎప్పుడు అనే ఒక వార్త వస్తున్నాం. అన్నదాతల నిరీక్షణ, అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు, కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలిక్కి రాని కసరత్తు అని చెప్పేసి అయితే ఒక వార్త వస్తున్నాం మనం. వరంగల్ జిల్లా ఖానాపురానికి చెందిన నరేంద్ర పొలంలో కూతకు వచ్చిన దశలో వడగండ్లు పడి 3 ఎకరాల వరి పంట దెబ్బతింది. దాదాపు 1,00,000 మేరకు నష్టం వాటిల్లింది. సో హన్మకొండ జిల్లా నీరుకుల్ల గ్రామ రైతు నీలం రాజు 20 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. అకాల వర్షాలకు కోత దశలో కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఏటా వేల మంది రైతులు అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురుగాళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటల నష్టం వాటిల్తోంది. ప్రస్తుతం నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం 33% కంటే ఎక్కువ ఉంటేనే నమోదు చేస్తున్నారు. దీంతో చాలామంది రైతులకు సాయం అందడం లేదు. ఈ తరుణంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. 5 ఏళ్లుగా సో ఇప్పటికే 5 ఏళ్లుగా బీమా కూడా లేదట. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17లో ప్రారంభించింది. 2016-17 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతుందని, సో వాళ్ళు దీని ఏమంటారు, ప్రధానమంత్రి ఫసల్ బీమాలో వాళ్ళు కట్టే ప్రీమియం ఎక్కువ అవుతుంది, పంట నష్ట పరిహారం తక్కువ వస్తుంది అన్నట్టు. పరిహారం తక్కువ అందుతుందని, ఇతర నిబంధనలు సరిగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2024 వానాకాలం నుంచి అమలు చేస్తారని రైతులు భావించినా అది జరగలేదు. సో ఒక్క విషయంలో మాత్రం రేవంత్ సర్కార్ను ఒప్పుకోవచ్చు, ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాన్ని వదలట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రయోజనాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు తీసుకొస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెడతలేరు. ఖచ్చితంగా అన్ని పథకాలను కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ పథకంపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో అధ్యయనం చేయించింది. ఇతర రాష్ట్రాల అనుభవాలను తెలుసుకుంది. రైతులకు అన్ని విధాల మేలు కలిగేలా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతిపాదనలు కోసం కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనల దాని ద్వారా కొంత నష్టం జరుగుతుందని గత ప్రభుత్వం అయితే బంద్ చేసింది. కానీ మరి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులతో ఆ పథకంలో చేరుతామని కాంగ్రెస్ సర్కార్ చెప్పిందట. ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించింది. వాతావరణ మార్పులు, ప్రధానంగా అధిక వర్షాలు, వడగండ్లు, వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు వస్తాయి. సో వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ ఫామ్, టమాటా, బత్తాయి మొదలైన పంటలకు వర్తిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారం వానాకాలం పంటల కోసం 2%, యాసంగి పంటల కోసం 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియాన్ని బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతులకు బీమా పథకం అమలు కోసం ఏటా 3,000 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సో మన రాష్ట్ర 3,000 కోట్లను బీమా కట్టాలి ప్రభుత్వం. కడితే పంటలు నష్టపోయినప్పుడు వీళ్ళు నష్టపరిహారం కోసం సపరేట్ డబ్బు ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడిచి మనం ఇంట్లో కుటుంబంలో ఎట్లయితే మనం బీమాలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లయితే వేసుకుంటామో ఇది అంతే. ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజనలో కొన్ని 3,000 కోట్ల రూపాయలు అవసరమట సంవత్సరానికి. అన్ని కట్టేస్తే పంట నష్టపోయినప్పుడు అక్కడ నుంచి పైసలు వస్తాయి. కంపెనీలతో చర్చలు, రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాల రూపకల్పన, నష్టాల అనంతరం సత్వరమే బీమా క్లెయిమ్ అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది. మరోవైపు పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పంటల బీమా సంస్థ AICOI ముందుకొచ్చింది. ప్రైవేట్ సంస్థల కంటే బాగా రైతులకు మేలు కలిగేలా నిర్వహిస్తామని ప్రతిపాదించింది. మొత్తానికైతే ధీమా ఎప్పుడనైతే తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తోంది. ఈ బీమా కనుక కడితే ఇక నుంచి మనకు పంట నష్టం పోతే కూడా తొందరనే పైసలు వచ్చే అవకాశం కూడా ఉంది.